ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం గుర్తుందా? ఈసారి సెకండ్ టెస్ట్లో గౌతమ్ గంభీర్ చాలా సీరియస్గా ఉండబోతున్నాడు అని చెప్పేసి. సో దాంట్లో భాగంగానే అతను ఒక స్ట్రాటజీ చేశాడు, దాని పరంగానే అతను ప్లాన్ కూడా అమలు చేయబోతున్నాడు. సో మరి దాంట్లో భాగంగానే చూసుకుంటే మనకి బౌలర్స్ చేత కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించాడు. అయితే మరి దీని తర్వాత రీసెంట్గా కొంతమంది కొన్ని రూమర్స్ కూడా స్ప్రెడ్ చేయడం జరిగింది. ఈసారి బుమ్రా సెకండ్ టెస్ట్కి అవైలబుల్గా ఉండట్లేదంట, సెకండ్ టెస్ట్లో బుమ్రా ఆడంట, బుమ్రా ఆడకపోతే పరిస్థితి ఏంది అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడారు. అయితే మరి దీని గురించే రీసెంట్గా మనకి అసిస్టెంట్ కోచ్ మరి బుమ్రా అవైలబిలిటీ గురించి అయితే ఒక క్లియర్ కట్గా ఒక డీటెయిల్ క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే అతను అంటుంది ఏంటంటే ఈ సెకండ్ టెస్ట్కి అలాగే ఫస్ట్ టెస్ట్ మధ్యలో చూసుకుంటే మాకు 8 డేస్ గ్యాప్ వచ్చింది. ఈ 8 డేస్లో బుమ్రా అతనికి కావాల్సినంత రెస్ట్ అయితే అతను దొరికింది. సో కాబట్టి ఈ సెకండ్ టెస్ట్కి అతను సెలక్షన్ కూడా అవైలబుల్గానే ఉన్నాడు. సో అతనికి రెస్ట్ ఇచ్చే ఆలోచన అయితే మేము చేయలేదు, ఎటువంటి వర్క్లోడ్ మేనేజ్మెంట్ గురించి కూడా మేము ఆలోచించలేదు. కాబట్టి సెకండ్ టెస్ట్కి మరి బుమ్రా ఉంటాడు అని చెప్పేసి కూడా అతను రీసెంట్గా చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి గౌతమ్ గంభీర్ రాబోయే సెకండ్ టెస్ట్లో ఎంత స్ట్రిక్ట్గా ఉండబోతున్నాడు అని చెప్పేసి. ఒక పక్క చూసుకుంటే బౌలర్స్ అందరి చేత కూడా బ్యాటింగ్ ఆడిపించాడు, ఇటువైపు బుమ్రాను కూడా మళ్ళీ దించబోతున్నాడు. దీని గురించి రీసెంట్గా రవిశాస్త్రి కూడా చెప్పాడు, సెకండ్ టెస్ట్లో ఎట్టి పరిస్థితుల్లో బుమ్రా ఆడి తీరాల్సిందే, బుమ్రా లేకపోతే ఓడిపోయామంటే దాని తర్వాత బుమ్రా వచ్చినా సరే సిరీస్ గెలవలేము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి అనుగుణంగానే ఇప్పుడు గౌతమ్ గంభీర్ కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబోతున్నాడు మనకి బుమ్రాని అవైలబుల్గా పెట్టి. సో మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి మరి సెకండ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్కి చుక్కలు చూపించాలి అనే ఆలోచనతో ముందుకెళ్ళబోతున్నాడు గౌతమ్ గంభీర్. సో మరి చుక్కలు చూపిస్తాడా లేదా? సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? సో కింద కామెంట్ చేయండి.